సార్ పార్టీ ఎమ్మెల్యేలకి దమ్ము ధైర్యం అంటే 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే దమ్ము ఉందా, వస్తే ఏ అంశం గురించి అయినా చర్చించాల్సి సిద్ధమని సీఎం చంద్రబాబు సవాల్ చేశారు. సవాల్ మీకు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏడ్చినట్టుంది ఆయన సవాలు. అసెంబ్లీ అనేది అది దమ్ము ధైర్యాలు తెలుసుకునేదో లేక గోదాలో దిగి కుస్తీ పట్టుబట్టేదో కాదు, అందరికీ తెలిసిందే. అసెంబ్లీ అంటే ప్రజల గొంతుకు వినిపించగలగాలి. అక్కడ ప్రజల తరఫున మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్సీపీ తప్ప ఎవరన్నా ఉండేది రెండే పక్షాలు. అధికార పక్షం మొత్తం 3 పార్టీలు కలిసి అధికార పక్షం, ఒక్క పార్టీ ప్రతిపక్షం. అది ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. దాన్ని ప్రతిపక్షంగా గుర్తిస్తే ఖచ్చితంగా దానికి ప్రతిపక్షంగా గుర్తించినందుకు మాట్లాడడానికి తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది సభా నియమాలను బట్టి. ఆ సమయం ఉంటే ప్రజల గొంతుకు వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఇదే అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది, వైఎస్ఆర్సీపీ అడిగేది ఇది మాత్రమే. నువ్వు అది లేకపోతే నువ్వు ఏం చేస్తావంటే నీ మందబలంతో గొంతు వినిపించకుండా చేస్తావు. చేసి చూడు నేను పోటీలో గెలిచానని చెప్పి దెబ్బలు తెచ్చుకుంటావు, ఇంక మీ సమ్మేళేస్తావు. మాది మా సుపరిపాలన బ్రహ్మాండం అంటావు. నీకు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేయాలి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే ప్రివిలేజ్ కాదు, ఓన్లీ తగిన సమయం వస్తుంది మాట్లాడడానికి, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? దానివల్ల ఏమైనా కిరీటం వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే నీ కిరీటం ఏమైనా రాలిపోతుందా? చంద్రబాబు నాయుడు కిరీటం రాలిపోతుందా? కాదు కదా. ఆల్రెడీ కేసు కూడా కోర్టులో వేసాం. ఈ స్పీకర్ ఒక చిన్న అఫిడవిట్ ఇస్తే తగిన సమయం ఇస్తాం, ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పూర్తి సభలో వ్యవహరించడానికి అవసరమైన తగిన సమయం కానీ దాని ప్రివిలేజ్ కానీ ఇస్తాం అని అంటే అయిపోతుందా? అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, గొంతు వినిపించడానికి అవకాశం ఉంటుంది. అది ఏ రకంగా వినిపిస్తామనేది 14-19 మధ్య చూసినావు. నువ్వు అడ్డంగా ఎడాపెడా సంతలో పశువులు కొన్నట్టు కొన్నా వీలైనంతమందిని లాగేయాలని బెదురుకొని మొత్తం ఎమ్మెల్యేలను లాగేయాలని చూసినా సంఖ్యాబలం తగ్గుతున్నా ఎంత గట్టిగా నిలబడినారు, ఏ రకంగా వైఎస్ఆర్సీపీని మెడలు ఉంచుతూ వచ్చింది అనేది నీవు చూసావు ఫ్లోర్లో అసెంబ్లీలో. కాబట్టి దానికేమి ఆ 11 మంది కాదు, ఇద్దరైనా ఒకరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే వచ్చినా ప్రజల గొంతు బలంగానే వినిపించగలరు. అయితే ఓన్లీ థింగ్ ఈజ్ నీ మందబలంతో ఆ గొంతు వినపడకుండా తొక్కేయకుండా ఉండడానికి ఎట్లా అవకాశం వస్తుందంటే ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తుంది. అది నీకు దమ్ము ధైర్యం అంటే ప్రమాణంగా వచ్చి వినిపిస్తాం. 5 కోట్ల మంది ప్రజల గొంతుకు వినిపిస్తాం. రైతులు రోడ్డు ఎక్కుతున్న రైతుల గొంతు వినిపిస్తాం. అలాగే నేను వికలాంగులు అంగవైకల్యంతో బాధపడే దివ్యాంగులు వాళ్ళు రోడ్లు ఎక్కారు కదా, నువ్వు చేస్తున్న అన్యాయాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా వాళ్ళ గొంతు వినిపిస్తాం. నిన్న ఉద్యోగులు వాళ్ళు కూడా రోడ్డు ఎక్కుతున్నారు కదా, అది వినిపిస్తాం. నువ్వు మోసం చేసినావు కదా సూపర్ 6 అని, ఆ మోసాల గురించి ఇళ్ల దగ్గరికి వెళ్తే ఎక్కడ వెంటబడి కొడతారో అని ఇళ్ల దగ్గర కూడా పోలేకపోతున్నారు కదా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు, నువ్వు, అది వినిపిస్తాం. ఇవన్నీ వినిపించవచ్చు. ఓన్లీ థింగ్ ఇది ఒక్కటి జరిగితే నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ కుట్ర ఏంటి? ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు, భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తానని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి. అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది, అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది మీరు గమనిస్తే
ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్టుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నావు. అసలు అవి ఎక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాను. నువ్వు, నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ, మీ నాయకులు అందరూ. సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకుండా నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటో అని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ పొద్దుపోని మాటలు. అంటే మీరు విధ్వంస పాలనని పులివెందుల ప్రజలు కూడా గుర్తించారు కాబట్టి మనం ఉప ఎన్నికలు ఓడించారని కూడా ఒక మాట. అది ఎన్నికైతే కదా జరిగింది. ఎన్నికైతే ఏమన్నా అనుకోవచ్చు. ఆయన అనుకొని ఆయన భుజాలు ఆయన చర్చుకొని, ఇది ఇప్పుడు అసెంబ్లీ మాదిరే. అసెంబ్లీ జరిగి తనకు చూడు రాలేక బెదురుకున్నారు, మేము బ్రహ్మాండంగా పాలిస్తున్నామని ఇట్లా సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అట్లా అనడానికి ఉపయోగపడుతుందేమో వాటి. కానీ అక్కడ ఎలక్షన్ ఎక్కడ జరిగింది ఆయనకు తెలియదా? అది ఎలక్షన్ జరగలేదు. అండ్ అధికారులు, పోలీసులు పోయి ఆడ నడిపింది అది ఒక ఫార్సు, ప్రహసనం. ఓట్లు వాళ్ళే గుద్దుకున్నారు, వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు తప్ప ఏం జరగలే. నిజంగా అదే వేరే ఏ పరీక్షలు ఎక్కర్లే. మేము మాట్లాడడమో ఆయన మాట్లాడడమో ఇవన్నీ ఎందుకు? కావాల్సినంత ఓపెన్ ఏరియా ఉంది. నిజంగా నువ్వు సంవత్సరంలో ఏదైనా చేసినావు అనుకుంటే ఎందుకు ఇల్లు తిరగలేకుండా అన్నారు మీ నాయకులు. మా నాయకులు ఆ రోజు తిరిగినట్టు 2-3 సార్లు తిరిగారు, ఒకసారి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మా ఎమ్మెల్యేలు తిరిగారు. మీ వాళ్ళని పొమ్మనండి, ఇల్లు 10 ఇళ్ళు సరిగా తిరగమనండి వరుసగా. మేము చేసాం ఏడాది పాలన మోసం, దాని గురించి ఇప్పుడు చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం, దానికి వస్తున్న స్పందన ఏంటి? మేము చేయగలుగుతున్న దీన్ని నీకు అంత అసెంబ్లీలో అంత మెజారిటీ ఉంది, బ్రూటల్ మెజారిటీ ఉంది, నీకు ఉంది, నీకు మందబలం అంత ఉంది, నువ్వేమో కిందికి వెళ్ళలేకపోతున్నావు. మరి చంద్రబాబు నాయుడు అక్కడే గమనించాలి ఏం జరుగుతుంది. అంటే పులివెందుల్లో అంటే నారా లోకేష్ సేవ క్రితం ట్వీట్ పెట్టారు సార్, పులివెందుల్లో జగన్ గారిని కలవడానికి సొంత పార్టీ కార్యకర్తలు కూడా వీఐపీ పాస్ ఇస్తారా అనేది ఆయనకు వచ్చారు. నాకు ఏడ్చినట్టుంది. నీకు పాసులు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కానీ నీకు కానీ మీ నాయనకు కానీ ఎవరైనా అభిమానులను ఉంటే కదా, ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, అభిమానులు వేల కొద్ది తరలి వస్తే అది ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. మీకు వెతుక్కోవాలి. ఏదో ఈ మధ్య ఎప్పుడు గుంటూరులో తిరుగుతున్నాడు, రోడ్ షో అని చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఒక్కడే రోడ్డు మీద పోతున్నాడు, చేయకుండా సెక్యూరిటీ తప్ప ఎవరు పక్కన లేరు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి రోజు వేల మంది వస్తుంటారు. ఆ వేల మందిని తీసుకోవడానికి ఆయన కలపడం ఎట్లడానికి కొన్ని పద్ధతులు ఫాలో కావడం ఎవరైనా చేయాలి. మీరు కేకలేసి అరిచినా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీరు మొంగపోయి ఇల్లు తిరిగినా మీకు వచ్చి నమస్కారం పెట్టి దగ్గరికి తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. లేదా మీ దగ్గర వచ్చేసి తమ గోడు చెప్పుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే గోడు చెప్పినా మీరు పట్టించుకోరు కాబట్టి. ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఇక్కడికి వస్తున్నారు ఎవరైనా వచ్చి బాధలు చెప్పుకుంటూ, మాకు ఏదైనా ఇచ్చేయండి అది చేయండి అని. అక్కడికి ఎవడు పోవట్లా, ఎందుకంటే ఏదో జరగదు కాబట్టి. అలాంటి మీదికు జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక. ఊరికి అనవసరంగా ఏదో అంటాడు లేపి తన్నించుకోవడం అంటే లోకేష్ ఆయన చేస్తున్న పని అలాంటిదే. మీ నాన్నకు కానీ నీకు కానీ అభిమానులు ఉండరు, ప్రేమించే వాళ్ళు ఉండరు. మిమ్మల్ని వచ్చి ఒక్కసారి మీ దగ్గర మిమ్మల్ని పలకరిస్తే చాలనుకునే వాళ్ళు ఉండరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే చాలనుకునే వాళ్ళు రోజు వేల మంది వస్తుంటారు. వస్తున్న దాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి, అందరూ కలిసి వీలైనంత ఎక్కువ మంది కలిసేట్టు ఎట్లా చేయాలి అనుకోవడానికి ఏర్పాటు ఖచ్చితంగా చేస్తాం. మీకైతే అవసరం ఉండదు కాబట్టి ఏదో అంటాడు అందరి ద్రాక్ష పుల్లన, మనకు తెలియదంతా చెత్త పిచ్చిది అని లోకేష్ అనుకుంటా. అంటే ఆయన అజ్ఞానానికి జాలిపడడం తప్ప ఏం చేయలేదు. 30 ఏళ్ళు రాజకీయ జీవితం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకుని సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు. సంస్కరణలన్నీ కూడా చంద్రబాబు తీసుకొచ్చారు. 30 ఏళ్ల వెన్నుపోటు ఇది ఉత్సవాలు, అసలు వార్షికోత్సవాలు కూడా జరిపితే బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని, వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్ళీ చూస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోశారో, జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా
ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండరని ఏ రోజు సర్టిఫికేట్ ఎట్టించాడో ఎన్టీఆర్ గారు, ఇవి అందరికి గుర్తున్నాయి. అవి గుర్తు చేసుకోవడానికి కరెక్టు ఇది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు. పీడకలనం అంటే ఇంకొకటేనండి, తన ఘనకార్యం అంటే గుర్తొచ్చేది ఇదే వస్తే. ఎందుకంటే ఆయన చేసిన ఏకైక ఘనకార్యము దాన్ని ఏమంటారు, డూబియస్ రికార్డ్ అంటాం. దాంట్లో ఆయన చేసిన గొప్ప ఇదేంటంటే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్ని దీనిలను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని సైకలాజికల్గా మేనేజ్ చేసి లేని మెజారిటీని చూపించుకొని, అంటే అన్ని రకాల నవరసాలు ఉన్నాయి దాంట్లో, ఆ రోజు జరిగే దాంట్లో. ఆఖరికి వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడు. కోర్టులో కూడా అలాంటి తీర్పే తెచ్చుకొని కంప్లీట్ ఆస్తులతో సహా కొల్లగొట్టాడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అయితే ఇవన్నీ కూడా పర్సనల్ దీనికి తీసుకొచ్చేసుకున్నాడు ఇమ్మీడియట్ తను రావడంతోనే. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన దాన్ని లాగేసుకోవడమే కాకుండా, ఆస్తులన్నీ లాక్కోవడమే కాకుండా వాటిని తన పర్సనల్ దీంట్లో కూడా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. సక్సెస్ఫుల్గా అయ్యాడు అందులో చాలా భాగం. ఇలాంటి వాటన్నిటికీ డూబియస్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆయన హిస్టరీ, ఆయన 30 ఏళ్ల ఘనకార్యాలు, వాటిని తలుచుకోవడానికి పనికొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించాలని స్పీకర్ గారు కామెంట్ చేశారు. ఇప్పటికైనా ఆయన అసెంబ్లీకి వస్తారా అలా చెప్పమని అడుగుతాం. సింపుల్. నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఆయన ఒక్క మాట, కోర్టులో కేసు ఉంది, ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాం అనేది కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాము. అది ఒక కిరీటం కాదు, అది వస్తే సభా నియమాల ప్రకారం సమయం వస్తుంది కాబట్టి మాట్లాడచ్చు. సింపుల్గా ఆయన ఒక అఫిడవిట్ వేసేసి ఎస్ విల్ గివ్ వాట్ ఎవర్ ఆ ఫెసిలిటీస్ టైంకి రిలేటెడ్ సభలో ఫ్లోర్లో వ్యవహరించడానికి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తాం అని ఒక మాట అనేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రజల గొంతుకు ఎట్లుంటుంది, ప్రతిపక్ష వాణి ఎట్లుంటుంది అనేది గతంలో వినిపించింది, మరింత బలంగా ఇప్పుడు వినిపిస్తారు. వినిపించడానికి కావాల్సిన, ఎందుకంటే మోసం అప్పటికి మించి ఇంకా ఎక్కువ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నిలదీయడానికి కావాల్సినవి ఉన్నాయి. కానీ ఆయన స్పీకర్ నోట బూతులు తప్ప వేరే రావు. ఎవరు అయ్యన్న పాత్ర గారు, ఆయన ఇలాంటి పెద్ద పెద్ద మాట్లాడలేదు కూడా లాభం లేదు. ఆయనకు తెలుసు తను ఏం మాట్లాడుతున్నాడో. అవి అక్కడికి వస్తే నిజంగా క్వశ్చన్ చేయడం ఏ రకంగా తమ తట్టుకోలేరనే విషయం ఆయనకు తెలుసు. ఆయన సిద్ధహస్తుడు ఏదన్నా అయితే బూతుల్లో సిద్ధహస్తుడు అవుతాడు. మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు పారేసుకున్నట్టున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది. ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిడతాడేమో తప్ప బూతుల్లో ఎక్స్పర్ట్ ఆయన వచ్చి అసెంబ్లీ గురించి, దాని పవిత్రత గురించి, లేకుంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వల్లించడం అనే దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుందైతే నేను అనుకోవట్లేదు. సార్, ఫైనల్ రుషికొండ బిల్డింగ్ల గురించి మొన్న వరకు జగన్ ప్యాలెస్ ఉన్నారు, ఇప్పుడేమో టూరిజం బిల్డింగ్లు అంటారు. ఈ 2 నాలుగుల ధోరణి ఏ విధంగా చూస్తారు? అక్కడే తెలుస్తుందిగా. ఆ రోజు వాళ్ళు ఏ రోజు అన్నారో, ఎప్పుడైతే అది రుషికొండ ప్రాజెక్ట్ జగన్ ప్యాలెస్ అన్నారు, ఆ రోజు తెలుసు. ఆ రోజు అడిగాం, అదే అయితే రాసిచ్చేసి మరి తీసుకుంటామని చెప్పి. కాదని వాళ్లకు తెలుసు. ఈరోజు ఏ రకంగా దాన్ని బయటపడాలనే దాంట్లో చాలా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి నాసిరకం అని చెప్పే ప్రయత్నం అక్కడికి పోయి చేశారు. అండ్ జీవో ఒకటి ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకురావాలి కాబట్టి దాన్ని తెచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రజలను మభ్యపెట్టడం కానీ, మోసం చేయడం కానీ, లేదా అబద్ధాలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం కానీ, లేదా తాను ఎంత అన్ని అవలక్షణాలకు తాను కానీ తన పార్టీ కానీ ప్రతిరూపము, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే దీంట్లో కానీ తనకున్న ఏకైక శక్తి ప్రచారం అనే దాన్ని, ఆయుధాలను వాడుకొని, ఎల్లో మీడియాను వాడుకొని, ప్రచారకుడు అవసరమైన సంపత్తిని వాడుకొని ఎట్లా బిల్డ్ చేస్తూ వచ్చారు, అవన్నీ గాలిలో కట్టినవి తప్ప ఏం లేదనేది ఒకటి రోజు రుజువు అవుతున్నాయి. అందులో ఇది కూడా అలాంటిదే. ఆ రోజు ఆ వాస్తవం ఇంకో రకంగా కారలే. అది పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది టూరిజం ప్రాపర్టీ. ఈరోజు అంతే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. అది దాన్ని ఎట్లా వాడాలి, ఏ రకంగా చేయొచ్చు అనేది ఎనీ గవర్నమెంట్ కెన్ డిసైడ్. అది ఆ ప్రివిలేజ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ముందు ఈ రకంగా ఇది జగన్ గారి ప్యాలెస్ అంటూ ఏదన్నారో, అందుకే రాగానే దాన్ని ఎట్లా వాడాలని అర్థం కాక ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా తప్పదు, రేపు క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని తమ ఫోల్డ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా పైకి ఏమనుకుంటే చాలా కూల్గా దాన్ని మూవ్ చేశారు. అయితే దెర్ ఈజ్ అదర్ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తి చూపడం, దానివల్ల ఇది బయటకు వస్తున్నాయి. కానీ
లేకపోతే ఆ రోజు వాళ్ళు ఆడిన అబద్ధాలకు ఈరోజు ప్రతి దానికి బోన్లో నిలబడి ఆయన సమాధానం చెప్పాల్సి ఉండే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఏముంది, వాళ్ళకున్న బలమే అది. మేము ఏదంటే అదే వేదం అని చెప్పగలిగిన దాన్ని ఏమంటావు దుర్మార్గమైన ప్రాపగాండా మీద ఉండే పట్టు దాంతో. అందులో భాగంగానే ఈరోజు అసలు విషయాలు పక్కకు వదిలేసి ఏదో నిన్న అసెంబ్లీది ఎందుకు రైజ్ చేశాడో ఆయన అర్థం కావట్లేదు. అసెంబ్లీకి దమ్ముంటే రాండి అని ఎందుకంటున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉన్నట్టుండి ఇంకా నాకు తెలిసి డేట్ కూడా వచ్చినట్లా దానికి చెప్పిన ఎప్పుడు 18th అనౌన్స్ చేశారా? ఇంకా చేసినట్లా చేశారు, అఫిషియల్గా చేయలే. ఏదో ఒకటి ఇది ఇప్పుడు ఇష్యూస్ నా యూరియా గురించి భయంకరంగా గొడవ అవుతుంది. ఎరువులు లేకలా, మద్దతు ధర లేక ఉల్లి రైతులు రోడ్డు ఎక్కి అక్కడ ఎక్కారు కర్నూలు. అంతమంది మిర్చి, పొగాకు, మామిడి, నేమ్ ఎనీథింగ్. లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఇది లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు గతంలో నష్టాలకు సంబంధించి. అసలు రైతుల బాధ పట్టించుకోవటం, నువ్వు ఏం చేయగలవనేది తర్వాత ఇష్యూ. అసలు ఇదిగో ఈ ఇష్యూ ఉందనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న సింగిల్ కాలం వార్త వచ్చినా తన దృష్టికి లేదా పార్టీ యంత్రాంగం ద్వారా వచ్చినా సరే ఇమ్మీడియట్ రివ్యూ చేసి ఏం చేయగలమని ఆలోచించడం ఆ రోజు చేశాము. ఈరోజేమో ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న మా నాయకులు, పార్టీ నాయకులు ఉల్లి రైతుల దగ్గరికి పోతే ఆ రోజు హడావుడిగా 1200 మద్దతు ధర అన్నాడు. నువ్వు 1200 నువ్వు దాన్ని ప్రారంభించి నువ్వు ఇచ్చేసరికి పుణ్యకాలం అయిపోతాయి, అవి కుళ్ళిపోతాయి ఉల్లిపాయలు. సీజన్ అయిపోయింది కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు, అంతా బాగా చేసామని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటాను. నిన్న దాని గురించి యూరియా గురించి ఎక్కడ క్యూలు చూస్తే ఈరోజు చెప్పులు పెట్టి 100 మంది రైతులు వరుస ఉన్నాయి. కరెక్ట్ 14-19 మధ్య ఏముందని కుప్పం ఇట్ సెల్ఫ్ నువ్వు బ్రహ్మాండమైన నా కుప్పం దాన్ని ఏది డిజిటల్ ఏదో పెట్టానన్నాడు హెల్త్కి సంబంధించి. అది ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు. అసలు కుప్పం, అమరావతి, కుప్పం ఈ రెండే అదో ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. మరి నీ దగ్గర అంతా చేస్తే బేసిక్ నెసెసిటీ రైతులకు కావాల్సిన ఎరువు నువ్వు ఇవ్వలేకపోతాడు. 14-19 మధ్య ఎట్లుండిందో ఆయన పాలన, దానికి రెండింతలు ఎక్కువగా ఏమంటారు అరాచక పాలన. ప్రజల సంక్షేమం గురించి వదిలేయండి, ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ ప్రభుత్వం చేయాల్సిన మినిమం పనులు కూడా చేయకుండా, చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకోకుండా ఎట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది కనపడుతుంది. దానికి ఉదాహరణ రైతుల ఇష్యూని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో అర్జెంటుగా ఒకటి బ్యానర్ ఐటమ్ కావాలి వాళ్ళకు, ఆ మీడియాకు, ఈయన ఓ స్టేట్మెంటు, లేదా నా నెలకు ఒకసారి ఆయన తతంగం మాదిరి ఆ పెన్షన్లు ఇవ్వడానికి పోయి అక్కడ ఒక టీ కాసి ఎవరికన్నా ఇవ్వడము, ఇంకోటి ఏదో చేసి ఒక వీడియో తీయించుకోవడం, అవి రిలీజ్ చేయడం, లేదా ఒక సుందర స్వప్నం 40 ఏళ్ల తర్వాత ఏం రాబోతుంది అనేది ఈరోజు ఒక ఆవిష్కరిస్తాడు ఆయన. దాని గురించి ఒకటి, అందులో భాగంగా ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే దాటేయాలని చూస్తున్నాడు. అండ్ రేపు అసెంబ్లీలో జరిగేటప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు. వాటన్నిటిని అందరం భరించాలా? వీటన్నిటినీ ఎంతో కొంత క్వశ్చన్ చేస్తూ నిలబడుతున్న మీడియా పైన అటాక్స్ ఎట్లా చేయాలనేది రెండోది చూస్తున్నాడు. ఈరోజు నేను చూస్తే సాక్షిది ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రోజుకు 10 కేసులు ఎవడు మిగిలేవాడు కాదు. మీడియా వాళ్ళందరినీ లోపల పెట్టిండాల్సి వచ్చింది. ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళని అంచరాతలు రాశారు, అడ్డగోలు రాతలు రాశారు. బట్ అది పార్ట్ ఆఫ్ ఇది అనుకున్నారు. దానివల్ల ఎక్కడ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి చేయలేదు. ఈరోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇమ్మీడియట్ కేసు పెట్టడం, అర్ధరాత్రి మీడియా సంస్థలోకి వెళ్ళడం, బహుశా ఈ చరిత్రలో ఎక్కడా గమనించుండం. ఇంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయటకు వాస్తవాలు వస్తున్నాయి, దాన్ని తొక్కాలనే దాన్ని. బయటకు వాస్తవాలు రాకూడదు, తను చెప్పేదే పోవాలా, తను చెప్పేదే మెదడులోకి ఎక్కాల, సమస్యలు బయటికి రాకూడదు. రోజు పిక్చర్ ఇచ్చి తను చేసేదే అందరూ చదవాలి, అందరూ చూడాలి, అందరూ ఆ భ్రమలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సో అవేమి నిలబడడం అనేది ప్రత్యామ్నాయ మీడియా, ఆల్టర్నేటివ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అలాగే పొలిటికల్ ఫోర్స్ వైఎస్ఆర్సీపీ ఉంది. కాబట్టి వీటిని ఎక్కడికక్కడ ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం. మీరు మధ్యలో డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైనా చేస్తే కూడా వాటిని కూడా తిప్పి కొడతాం ఎక్కడికక్కడ అనేది ఆయన గమనించాలి చంద్రబాబు. సార్, చంద్రబాబు ఎక్కడో ప్రజలైతే కలవట్లేదు, కేవలం వారం పదవులకు ఒకసారి ఒక స్కిట్ మాత్రమే నిర్వహిస్తున్నారు 2-3 జనంతో కలిసినట్టు. ఎందుకని ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఎందుకు చేయలేకంటే పోతే వెంటబడి కొడతారు. కాబట్టి పోతే ఎక్కడికక్కడ తరిమి కొడతారు. దానికి కావాల్సినన్ని అంటే మోసపోయామనే కోపం ఉంది ప్రజల్లో. మోసం చేశాడు, మోసం చేసి పైగా మీకు మేలు చేస్తున్నా, నేను ఒక భ్రమ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. కనీసం గతంలో 14-19 మధ్య కొంతన్నా ఏమంటారు ఏదో ప్రయత్నం చేస్తున్నాననే చూపే ప్రయత్నం చేసేవాడు.
ఏదో నేను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఇది చేసే ప్రయత్నం, అది ఇప్పుడు అది కూడా పట్టించుకోకపోగా పుండు మీద కారం రాసినట్టు, పుండు ఆయనే చేశాడు, దాని మీద కారం రాసినట్టు బ్రహ్మాండంగా పాలిస్తున్నాడు, అసలు ఇట్లాంటి పాలన అద్భుతం అని చెప్పేసి తను చెప్పి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. సో కిందికి పోయి ప్రజల దగ్గరికి పోవాలంటే జంకు కాదు, భయమే ఉంది కాబట్టి ఏడాది నేను అనేది 2-3 ఏళ్ల తర్వాత ఎస్ దర్ ఈజ్ ఏదైనా యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఏడాది తిరిగేగానే కూడా 1 సంవత్సరంలో మళ్ళీ ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాడంటే అక్కడే తెలుస్తుంది వైఫల్యం ఎంత భయంకరంగా ఉందని. అందుకే ఎక్కడికి పోయినా ఒకడే ఉంటున్నాడు తప్ప 10 మందిని వెంట తీసుకొని పోలేకపోతున్నాడు, 10 మందిని జనంలోంచి పిలిచాడలేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పోతే 10 మంది ఎవరు వచ్చినా ఆ 10 మందిలో 8 మంది ఇదే 1-2-3 ఏదైనా సమస్యలు ఉన్నాయన్నా అది ఏముంది ఎందుకని సొల్యూషన్ చూపడానికి ట్రై చేసేవాళ్ళు. ఈయన పోతే 10 మంది సొల్యూషన్ అడగరు, నువ్వు ఇచ్చిన మోసాలు, నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనాయి, నువ్వు మోసాల సంగతి ఏంటని అడుగుతారు. సో మాకు రావాల్సినవన్నీ కట్ చేస్తున్నావు అని అడుగుతారు, నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. సో అందరూ రోడ్డు మీద పడి ఉండడం వల్ల ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి కాబట్టి ధైర్యం చేయట్లా. దాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ డైవర్షన్ చేయడము, కేసులు పెట్టడము, ఎవరన్నా గొంతెత్తితే దాన్ని తొక్కడము, ఇది చేస్తున్నారు అడ్డగోలుగా చేసి.